వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కొందరేమో రామాయణాన్ని విషవృక్షం అన్నారు. మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండల వారికి పెడతారు. అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఎవరిని అసహించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు. సభగా చెప్తారాయన మా మనోభావాలు దెబ్బతిన్నావు. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు. యశోద హాస్పిటల్లో ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా? రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్ స్టాఫ్పై దాడి చేసిన మాజీ మంత్రి.
గుడివాడ ఆర్టీసీ డిపోలో 3 నూతన బస్సులను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నూతన బస్సులను ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ నిర్మాణాన్ని 9,000 కోట్ల రూపాయల నిధులతో అవినీతిని జరిగిందని ఐపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. గత పాలకుల ఆధ్వర్యంలో గ్యారేజ్ నిర్మాణం జరిగిందని 9,000 కోట్ల రూపాయల నిధులతో అవినీతి జరిగిందని ఆయన అన్నారు. తిరుపతి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 2 విజయవాడ పల్లె వెలుగు బస్సు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అర్థం లేకుండా ఎరగాల దాన్ని మెరక తోలారు. మెరక తోలటానికి 9 కోట్లు కావాలా? దాంట్లో ఎంత అవినీతి జరిగిందనేది గుడివాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా పని పోవడంతో ఉంది. అక్కడ పైన సీసీ రోడ్లు వేయాలా. సీసీ ఇవాళ వాన పడితే బురద అయిపోద్దా లోపల, దాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ డిపోని బాగా రైజ్ చేసి సుమారుగా 4 అడుగులు ఎత్తు లేపి ఎదురుగుండా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇక్కడ అధునాతనమైన బస్ స్టాండింగ్ నిర్మాణం చేయాలి. ఇవాళ ఒక టెండర్ పిలిచారు. ఆ యొక్క టెండర్ యొక్క పనితీరేంటి చూసిన తర్వాత ఇంకా ఏమైనా మైనస్ పాయింట్లు ఉంటే నా వంతు తప్పనిసరిగా ఫస్ట్ ప్రయారిటీ గుడివాడకే ఇచ్చి గుడివాడ డిపోని నెంబర్ 1 సోఫిస్టికేటెడ్ డిపోగా తయారు చేస్తని చెప్పి మాటిస్తూ మీ అందరికీ ఫస్ట్ టైం ఆర్టీసీ చైర్మన్ గా వచ్చి మీ గుడివాడ డిపోను సందర్శించి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యాంలో ఫిషరీస్ కాన్ఫరెన్స్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన 100% సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. లోయర్ మానేర్ డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక అల్లా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్స్య కార్మిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుముల శ్రీనివాస్, హుజరాబాద్ ఇన్ఛార్జి వడతల ప్రణవ్, కార్పొరేటర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అలా
అన్న ముందటికి రాండి మంత్రి గారు. అన్న ముందటికి అంటే తిరుపతి రైట్ 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 మంత్రి గారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని ఆలయ నూతన కార్యవర్గ అధ్యక్షుడు గరగాడల నాగేంద్రబాబు అన్నారు. గురువారం మండల కేంద్రమైన రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువై ఉన్న శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ఆలయ ధర్మకర్త సిద్ధాంతపు సత్యబాబు అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యుల సంపూర్ణ సహకారంతో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ర్యాలీ చిన్న రామాచార్యులు, సెక్రటరీగా కొత్తూరి సత్యబాబు, జాయింట్ సెక్రటరీగా అనుపోజ్ భాస్కర్ రావు, ట్రెజరర్ కొండపోటి లోవరాజులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షులు దార్ల అమ్మిరాజు, మూలపూడి బ్రహ్మాజీలు నూతన కార్యవర్గానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. మన రంగంపేట గ్రామంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. అలాగే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారి కమిటీ ఏర్పడింది. ఈ యొక్క కమిటీకి నూతన సంఘం అధ్యక్షుడిగా కరగడాల నాగేంద్రబాబు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా రాలి చినరామాచార్యులు, అలాగే సంఘ సభ్యులుగా అనుపోజు భాస్కరరావు గారు, కొత్తూరి సత్యబాబు గారు, సరికొండ సత్యనారాయణ గారు కూడా సభ్యులుగా ఏర్పడ్డారు. ఈ యొక్క సంఘానికి ముఖ్య అతిథులుగా మన గౌరవాధ్యక్షుడు ములపూడి బ్రహ్మాజీ గారు, అలాగే కొత్తూరి సుబ్బారావు గారు, మన పైడాశాలి గారు కూడా, అలాగే సంఘ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క సంఘాన్ని బలపరిచి సంఘం యొక్క ప్రతిష్ట కాపాడాలని ఈ యొక్క మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నూతన కార్యవర్గులు సభ్యులు మరి పెద్దల సమక్షంలో కరగడాల నాగేంద్రబాబు గారిని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంఘానికి. అదేవిధంగా చిన్నరామాచార్య గారు ప్రెసిడెంట్గా, ఇతర కార్యవర్గ సభ్యులు కోశాధికారిగా, అలాగే ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా పెద్దల నిర్ణయం ప్రకారంగా నూతన ఈరోజు ప్రతిష్టాపన సందర్భంగా కరగడాల నాగేంద్రబాబు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. ఆ పెద్ద కుటుంబం వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కమిటీ అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున అమ్మవారి ప్రతిష్టాపన సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో. అదేవిధంగా కరగడాల నాగేంద్రబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి విశ్వబ్రాహ్మణి యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా పెద్దగా నేను వారిని ఏకోపించి ఈ రోజున నాగేంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద
గుడి కమిటీ సభ్యుల సమక్షంలో నాగేంద్రబాబు గారు ఎంపిక ఇవ్వడం జరిగింది. ఆలయ ధర్మకర్త గారు సత్యబాబు గారి సమక్షంలో కూడా, అలాగే సరికొండ సత్యనారాయణ గారు, మరి ఇతర గాలి మహావిష్ణువు గారు వీరందరి సమక్షంలో ప్రెసిడెంట్గా ఉండి మా అందరినీ ముందుకు నడిపించవలసిందిగా నాగేంద్ర గారిని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీ పరిధిలో 60 లక్షలతో నిర్మించిన గోదాంలను 1,40,00,000 రూపాయలతో నిర్మించిన సొసైటీ భవన కార్యాలయాలను మరియు దాదాపు 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క మరియు వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు హాజరయ్యారు. చరితను తన పేరులలో దాసెను. కుప్పం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గురువారం కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు తమ వంతు కృషి చేశామన్నారు. గడిచిన 5 ఏళ్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్పై ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుత ఇండియా ప్రభుత్వంలో కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను స్టాఫ్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేయించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శనివారం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రీడాకారులతో సమావేశం నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని క్రీడాకారులందరూ శనివారం కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్, కుప్పం జనసేన పార్టీ అధ్యక్షుడు నరేష్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీఎస్ఎన్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మునియప్ప తదితరులు పాల్గొన్నారు. ఆదికేశవ నాయుడు గారు 20 ఎకరాల భూమిని తీసివ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు కూడా క్రీడలు ఆడుతున్నారు. కానీ అది కొంత స్థలం మాత్రమే అభివృద్ధి జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం చాలా ఉంది. అందులో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల క్రీడాకారుల సంఘం అంటే KSDC అనే సంఘం ముందు నుంచి ఉంది. ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. అది ఈ మధ్యకాలంలో శర్మ గారు చనిపోవడం, అదే విధంగా సీనియర్ మన చాలా మంది మునవర్ భాష గారు అయితేనేమి, ఇంకా బాలప్ప గారు అనేసి క్రికెట్ వాళ్ళంతా కూడా చనిపోవడం వల్ల ఇది కొంతమంది పోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు శాప్ ద్వారా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు రావడం జరిగింది, చూడడం జరిగింది. కడా ఆఫీసర్ గారు, మన కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునిరత్నం గారు, ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మొన్న చూశారని తెలిసింది. అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో వారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా 4 గంటలకు సాయంత్రం ఇక్కడ వచ్చి ఈ యొక్క అభివృద్ధిలో భాగం పాలు పంచుకొని మనమందరూ కూడా ఏ విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క గ్రౌండ్ని అభివృద్ధి చేయాలి, ఏ స్థలంలో ఏ క్రీడకు సంబంధించి ఫుట్బాల్ కావాలన్నా, హాకీ కావాలన్నా, అథ్లెటిక్స్ కావాలన్నా, 20 ఎకరాల్లో ఏ ప్రాంతంలో ఏమి ఉండాలి, గెస్ట్ హౌస్లు, ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కావాల్సినటువంటి ఏదైనా భాగంగా వారికి రెస్ట్ హౌస్లు, స్టూడెంట్స్కి కూడా కావాల్సినటువంటి సౌకర్యం కూడా ఇక్కడే కల్పించి కుప్పంని ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్గా, అథ్లెటిక్ సెంటర్గా,
ఒక ప్రపంచంలోనే గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే రెడీగా ఉన్నారు. దాన్ని మనమందరం కూడా కలిసి మాట్లాడి ఏ విధంగా చేయాలని, మళ్ళా ఈ కమిటీ తప్ప వేరే ఏ కమిటీలు లేవు ఇంతవరకు. కాబట్టి ఈ కేఎస్డిసి ద్వారా అన్ని చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా రాబోయే కాలం కూడా చేస్తాం. కాబట్టి అందరూ చేరి ఏ విధంగా చేయాలని డిసైడ్ చేయాల్సి కోరుతున్నాం. ఫోటోలు చూసేసి పెట్టండి బాగా, అందరూ కవర్ అయ్యేట్లు పెట్టబా. నిన్ను మాత్రం జూమ్ చేసేస్తాను. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా మందమరి బెల్లంపల్లికి 5గురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని, సుల్తానాబాద్ శాస్త్రీయ నగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షాప్లో 300 కేజీల కాపర్ వైర్ దొంగలించి హైదరాబాద్కు తరలించి అమ్ముకునేవారని అన్నారు. నిందితుల వద్ద నుంచి 200 కేజీల కాపర్ను దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ ఒకటి ఉన్నది, మీకు ఐడియా ఉండొచ్చు. దాంట్లో ఆ రోజు 300 కేజీల ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి వచ్చిన వాటి ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి దాన్ని తీసి అందులో ఆయిల్ తీసి ఈ కాపర్ అంతా కూడా తీసేసినట్టే వైండింగ్ పోయినా ఆయిల్ పోయినా అంతా రిపేర్ చేసి మళ్ళీ దాన్ని వర్క్ చేసేటట్టు చేసి దాన్ని మళ్ళీ ఈ పోల్ స్క్రిప్ట్ చేయడం, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం చేస్తుంటారు. అయితే అందులో భాగంగా ఈ రిపేర్ సెంటర్ మీద ఈ గుర్రాల చిన్నభూమి అని చెప్పేసి ఇక్కడ మందమరి యాపలేరే మందమరి చెందిన వ్యక్తి మోడస్ ఆపరేషన్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇతను మోడస్ ఆపరేషన్ ఏంటంటే ఓన్లీ కాపర్ వైర్ దొరుకుతాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందులో భాగంగానే మన 23వ తారీఖు రోజు మన దగ్గర కూడా శాస్త్రంలో జరిగింది. దాన్ని ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి నిందితుల కోసం మన సుల్తానాబాద్ సిఐ గారు మరియు సుల్తానాబాద్ ఎస్ఐ గారు వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా నానా కష్టపడి ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద పెట్టడం, ఎవరైనా తెలుసుకోవడం, దాని ఇన్ఫర్మేషన్ పెట్టడం. ఈరోజు మళ్ళీ ఉదయం అంటే యాక్చువల్లీ ఇంకొంది ఆ రోజు, ఎందుకంటే తెల్లారగా ప్రాంతంలో చేయడంతో అలికిడి పడి ఏం చేస్తారంటే కొంత ఒక 300 మంది అందం తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఉందని చెప్పి ఉద్దేశం కొద్దీ పోలీసులు ఎక్కడ తిరుగుతారనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. కానీ మా పోలీసులు వాళ్ళ కోసం తిరుగుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలియక ఈరోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తే మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం 4 దొంగతనం చేసిన వ్యక్తులు, ఒక రిసీవర్ అంటే తీసుకున్న అతను అది వేరే మనం రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక బైక్ కూడా వాళ్ళు వాడిన బైక్ కూడా చూపించడం జరిగింది. ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ఇప్పుడు ఏమంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తే గాని పెన్షన్ రాని పరిస్థితి. ఇప్పటికే 1,50,000 మందికి పెన్షన్ కట్ చేశారు. ఫ్రీ ఇసుక అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగాలి, అమ్మకాలు తగ్గాలని మనం తాపాత్రయపడితే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదని అమ్మకాలు పెంచుతున్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నా. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు
ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉంది. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.